ఫార్మాట్ ఏదైనా కావచ్చు, రోహిత్ స్టైల్ మాత్రం ఒకటే. తొలి బంతి నుంచి బాదడమే అతడికి ఇష్టం. సెంచరీలు, హాఫ్ సెంచరీల కంటే కూడా అగ్రెసివ్ గా ఆడాలనుకుంటాడు. స్ట్రైక్ రేట్ మెరుగ్గా ఉండాలనుకుంటాడు. మ్యాచ్ పై ఇంపాక్ట్ చూపించాలనుకుంటాడు. సింపుల్ గా ఇది రోహిత్ మంత్ర. గత 6-7 సంవత్సరాలుగా ఇంగ్లాండ్ చేస్తున్నది కూడా ఇదే. అయితే తాను మాత్రమే కాదు, జట్టు మొత్తం అగ్రెసివ్ గానే ఆడాలి అన్నది కెప్టెన్ ప్లాన్. క్రీజ్ లోకి వచ్చి సెటిల్ అయ్యాక ఆడతామంటే కుదరదు. బౌలర్లపై పై చేయి సాధించాలి అన్నదే టార్గెట్ గా ఉండాలని రోహిత్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ ఆర్డర్ ను పక్కాగా నడిపిస్తున్నాడు. ముందుగా తనే రిస్క్ తీసుకుంటున్నాడు. సహచరులు కూడా అలాగే ఆడేలా జాగ్రత్త పడుతున్నాడు. వన్డేలు, టెస్ట్లతో పోల్చితే టీ20ల్లో మరింతగా దూకుడు చూపించాలని రోహిత్ కోరుకుంటున్నాడు. ఎంత స్కోర్ చేశామన్నది కాదు, ఎంత స్ట్రైక్ రేట్ తో ఆడామన్నదే ముఖ్యమని హిట్ మ్యాన్ చెబుతున్నాడు. ఆసీస్ తో మ్యాచ్ కు ముందు, అంటే బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత రోహిత్ ఒక మాట చెప్పాడు. భారీ స్కోర్ల కంటే బౌలర్లపై ఒత్తిడి పెంచడమే ముఖ్యమన్నాడు. అందుకు తగినట్టే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హిట్ మ్యాన్ దూకుడు చూపించాడు. 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 209.09. కానీ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. రోహిత్ నుంచి తాము కోరుకుంటున్నది ఇది కాదన్నారు. బౌండరీలతో పరుగుల బిందును ఎక్స్పెక్ట్ చేస్తున్నామన్నారు. అందుకు తగినట్టే ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో హిట్ మ్యాన్ విశ్వరూపం చూపించాడు. అభిమానుల అంచనాలకు తగినట్టే రాణించాడు. 41 బంతుల్లోనే 92 పరుగులు సాధించాడు. 224 స్ట్రైక్ రేట్ తో ఔరా అనిపించాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్ అగ్రెసివ్ ఇంటెంట్ నే చూపించాడు. టోర్నీ ఆరంభం నుంచి ఫైనల్ వరకు టాప్ గేర్ లోనే దూసుకుపోయాడు. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ లాగే ఇతర ప్లేయర్లు వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూయార్క్ లో పిచ్లు పేసర్లకు అనుకూలించినా ఎక్కడా తగ్గలేదు. రిస్కీ షాట్లాడారు. అటాక్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పుడు వెస్టిండీస్ గడ్డ మీద కూడా అదే పని చేస్తున్నారు. ఫియర్లెస్ క్రికెటే ఆడుతున్నారు. ఫామ్ లో లేని కోహ్లీ కూడా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నించడం లేదు. తొలి బంతి నుంచే అటాక్ చేయాలనే టార్గెట్ తోనే కనిపిస్తున్నాడు. టీం మేనేజ్మెంట్ సూచనల ప్రకారమే టీమిండియా ప్లేయర్లు ఆడుతున్నారు. పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇలా అందరూ వస్తూనే భారీ షాట్లు కొట్టేందుకు ట్రై చేస్తున్నారు. మొత్తంగా భారత జట్టు మైండ్ సెట్ ను రోహిత్ శర్మ మార్చేశాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసినప్పటి మాదిరిగా చేజింగ్ లోనూ రోహిత్ సేన దూకుడు చూపిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నాకౌట్ దశలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందనేది టాకింగ్ పాయింట్ అవుతోంది.